పాములంటేనే చాలా మందికి భయం. దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటారు. మరి అలాంటి పాము కాటు వేసే ముందు హెచ్చరిస్తుందా? ఆ హెచ్చరికలు గుర్తించి పాము కాటు నుంచి తప్పించుకోవచ్చా? పాము కాటుకు గురైతే ఏం చేయాలి, ఏం చేయకూడదు? విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దాంతోనే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే అవి విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేది కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటువేస్తుంది. పాము ఎదురైనప్పుడు ఏమాత్రం భయం లేకుండా కదలకుండా ఉండిపోతే అది మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుందని స్నేక్ క్యాచర్లు అంటారు. దేశంలో పాము కాటు కేసులు వర్షాకాలంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. పాములు శీతాకాలం మొత్తం నిద్రావస్థలో ఉంటాయి. ఎండాకాలంలో బయటకు వచ్చి గుడ్లు పెడతాయి. వర్షాకాలంలో పిల్లలు పడతాయి. ఈ సమయంలో ఆహారం కోసం పాములు చురుగ్గా వేటాడుతూ కప్పలు, ఎలుకలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. అందుకే వర్షాకాలంలో ఇవి ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయని త్రివేది తెలిపారు. ఇళ్లలో వెలుతురు తక్కువగా ఉన్న గదుల్లోనే పాముకాటు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు గుర్తించారు. స్టోర్ రూమ్లు, కిచెన్లు, బెడ్రూమ్లు వంటి వెలుతురు తక్కువగా ఉన్న గదులు, వాటికి ఆహారం దొరికే ప్రదేశాల్లోకి ఇవి వెళ్తాయి. పాములు చీకటి ప్రదేశాల్లోనే దాక్కుంటాయి. వెలుగులో ఉండడానికి ఇష్టపడవని అన్నారు. దేశంలో ప్రధానంగా 4 రకాల విషపూరిత పాములు ఉన్నాయి. కట్లపాము, నాగుపాము, రక్తపింజర, చిన్న రక్తపింజర ఈ లిస్టులో వస్తాయి. కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటువేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కట్లపాము ఎప్పుడు కాటు వేస్తుందో చెప్పలేమని, మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ బుస్సు బుస్సని శబ్దం చేస్తాయని త్రివేది చెప్పారు. కొన్ని పాములు శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్దం చేస్తుంటాయి. వాటి ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చని వారంటున్నారు. కట్లపాము రాత్రి వేళల్లో చురుగ్గా ఉండి రాత్రంతా ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాముకాటు ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఇక జాగ్రత్తల విషయం చూస్తే పాముకాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీనివల్ల విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టుకట్టడం లాంటివి చేయకుండా ఉండడమే మంచిది. పాముకాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి.